కానీ ఎవరికి ఇయ్యలేదు బామా. ఒకవేళ మంది ఆడపిల్ల కోడి మంది కొడుకు నీకు ఇట్లా నేను ఇచ్చినట్టే బామా. తలసేతుల పొలం పట్టుకుతారు పాడి కత్తరు మంది ఆడపిల్ల కోడి మంది కొడుకులు ఇచ్చిరంటారే. అయ్యయ్యయ్యయ్యయ్య బామా పార్వతమ్మ అయ్యో రావేణ వాడిగా రామో రామో అయ్యో ఓ బామ పార్వతి రామో రామో నువ్వు పురుగు ముట్టరి పుష్పమ్మ రామ రామ అయ్య శ్రీ పత్తిరి బామ రామ రామ అత్తరూరు మంది ఆడలో కోడి మంది కొడుకు నీకిత్తగాని బామ పార్వతమ్మ. అత్తరూరు మంది ఆడపిల్ల కోడి మంది కొడుకు నీకిత్తగాని మరి పురుగుల పుష్పం సిరిదాని పత్రి కప్పలని అవుతుంది. అయ్యో ఇటువంటి వస్తాలు తెచ్చి రామ రామ బామా నాకు పూజ కట్టు బామా రామ రామ బామా నాకు పూజ కట్టు బామా రామ రామ ఇటువంటి 3 వస్తువులు తీసుకొచ్చి నాకు పూజ కడితే 4వ దినం నీకు సంతానం ఇస్తారే. అటువంటి లోకదగమయ్య ఆడినాడు మాట ఇన్నాకి ఇనకులకు మెడకాయ పెట్టి పెప్పాలి కొబ్బరికాయ కొట్టి ఒప్పియాల కానాలు తప్పించుకున్నా నేను దంగమయ్యో ఓ బావారా అమ్మవారు పార్వతమ్మ దిగ్గున నిలబడిపోయి ఉన్నదాడ తల్లి. నాదా ప్రాణేశ్వర నేను ఇంకా ఏమడుగుతాడో అనుకున్నా. ఈ 7వ దినము లోపల నాదా పురుగు ముట్టని పుష్పం అడిగినదే, కప్ప ముట్టని గౌతం అడిగినదే, చీడ ముట్టని పత్రి అడిగినవు నాదా. ఇదెంత పర్వనా కాదెంత సోద్యం అనుకుంది అమ్మవారు పార్వతమ్మ. సరే ఏనాడు మన ఎండి కొండల లోకాల శంకను వదిలిపెట్టి మనంగా అమ్మవారు పార్వతమ్మ ఊళ్ళో పుట్టుక చేత పట్టుకున్న తల్లి. మరి ఎట్లా రాగి బిందు చేత పట్టుకొని అయ్యో ఇదెంత పర్వం ఇప్పుడే నేను తిరిగి వచ్చాను. నేను తిరిగి వచ్చాను. అయ్య పోను ఒక గడియ నాకు రాను ఒక గడియ, అయ్య పోను ఒక గడియ నాకు రాను ఒక గడియ, నిలిచి ఉండి నీకు నాకు అయ్యో ఇదెంత పర్వాలేదు ఎంత సోద్యం ఇప్పుడే నేను తిరిగి వచ్చాను. అయ్యో రాగి మీద దేవి అలా పార్వతి ఎట్లాడి అంటే ఇదెంత పర్వాలేదు ఎంత సోద్యం ఇప్పుడు వెళ్తానే రాగి బిందె పట్టుకోరు అమ్మవారు పార్వతి. అయ్యో ఆడెక్కండి పార్వతి ఇక కాడల్లో ఉన్నాయి ఇక పుల్లు మళ్ళు అమ్మవారు దేవత అయ్యో శంకీలో కాకులమాయ్ శంకీలో కాకులమాయ్ అయ్యో కలకు మట్టే పెట్టినా అయ్యి గయ్యాడే కులమాయ్ అయ్యో దేవి పోతా ఉన్నాయి వీడికి అయ్యో ఎక్కడ పోతా ఉన్నది అయ్యా గుట్టాకునే అయ్యా గురువు మళ్ళీ అయ్యో చెట్టుకునే అయ్యో చమంతులు అమ్మవారు పార్వతమ్మంగా గుట్టకు వాడిన గురుమల్లి చెట్టుకు వాడిన చామంతులు దాటుకుంటే వెళ్ళిపోతుంటే అయ్యో ఎన్ని కొండ మీద కొరికా కొరికాయల వాడు తంగయ్యా కొరికాయల వాడు తంగయ్యా అటువంటి రాగి పూసాలు భారతదేవి అల్పల ఇష్టదేవి దామల బ్రహ్మదేవుడు ముసలేడుకో లోకసంగమ కచ్చిరల్
గాని నానా పురుగు గుట్ట పుష్పం చిరలేని పత్రి కప్పలేని గౌతం తీసుకురా మరి నాకు పూజలు కట్టుమంటి వారాదా నేను ఇప్పుడే చిన్న గంగ పెద్ద గంగ గోదావరి నీతులు తిరిగి నేను మనసు కొండలకు పోయి రాదు పురుగు గుట్ట పుష్పమయ్యా చిరలేని పత్రి కప్పలేని గౌతం తీసుకొచ్చి నీకు వెయ్యాల పూజ కడతారా నూరు మంది రారా ఆడిబిడ్డలు కావాలి 1 కోటి మంది నాకు కొడుకులు కావాలి రారా అయ్యో చెట్టుకు మాటలాడి కొడుక దైవత ఉంది కదరా చెట్టుకు మాటలాడి చెట్టు కాడి పెట్టినటువంటి ఆడవాళ్ళ పడతమ్మ పోతున్నామ్మా గురుడంటే గుడ్డోడు కాకపాయ శివుడంటే చిన్నోడు కాకపాయ లోక సంగమయ్య మట్ట బట్ట కట్టిన ఆడి కులము మరి చెట్టుకు మాట్లాడి చెట్టు కాడి పెట్టిపోతున్నది ఆడి బాల పార్వతమ్మే ఒకవేళ పురుగు ముట్ట పుష్పం చిరలేని పత్రి కప్పలేని గౌతం తీసుకొచ్చి నాకు నిలువెల్ల పూజ కడితే భగవంత నేను 4వ దేవునాడు తండ్రి అయ్యో సంతానం తప్పకుండా ఇతర నేను అభ్యవసంగిన భగవంత ఒకవేళ బాల పార్వతి తీసుకొచ్చి నాకు పూజ కడితే సంతానం మాత్రం ఇవ్వాలి మరి కళ్ళ కలియుగ మీద కలియ వ్యాపారం మీద ఎవరి పొత్తి బట్టలు దులపాలి ఎవరి తొట్టెల చేలు పోయాలి భగవంత ఒకరు కాకపోయారు 2 కాకపోయారు 1000 మంది కాకపోయారు 2000 కాకపోయే 1 కోటి మంది కొడుకులే అతక 100 మంది ఆడపిల్లంటే కళ్ళ కలియుగ మీద ఎవరు పొత్తి బట్టలు దులపాలి ఎవరి తొట్టెల చేలు పోయాలంటుండు శివదంగా కళ్ళ కలియుగము కలియ వ్యాపారము అంతా మరి ఆడపిల్లలు మగ కొడుకులు కలిసి ఎత్తేరు దోశ నా గుళ్ళ మీద మన్ను వస్తురేమో భగవంత రాజా మరి నా భార్య పార్వదేవిని మరి ఏమిరా నేను తప్పిపిస్తా అటువంటి ఆడి బాల పార్వతి పుష్పం లేని పత్రిక కప్పలేని గౌతం దొరకకుండా చేస్తారని చెప్పి రూపులు పడ వారు రుద్రవేగులు అవతారం వేసుకొని చిన్న గంగ వేడికి పార్వతి కన్నా ముందు ఎట్లా పోతా ఉండు దేవదంగా అయ్యా అయ్యో రామ 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 సంగమయ్యతున్నాడు తండ్రి అయ్యో గుడు సంగ నా చూడు సంగ అయ్యో గంట అయ్యో దేవుడు పోతా ఉన్నాడు అయ్యో చూడు పోతా ఉన్నాడు కాళ్ళ పల్ల సిరగగా బయటికి పోతున్నాడు అయ్యో సిరగంగా బయటికి దేవుడు వస్తారా అటువంటి సంగమయ్య చోటుకొని సిరగ బయటికి ఏనాడు వచ్చిన సంగమయ్యా ఎచ్చగడలు పచ్చగడలు వేసుకొని గంగదేవి వాడుతున్నదట భగవంత పార్వతి వచ్చిన కల మరి చిన్న గంగ మరి సత్యం తప్పియాలి భగవంత మరి చిన్న గంగ సత్యం తప్పాలి అంటే మరి చిన్న గంగని ఏడుకోవాలి పాడుకోవాలి చిన్న గంగ నా దగ్గర పిలుచుకోని 7 వేడికలు చెప్తా చెప్పరాని బుద్ధులు చెప్తా అంటాడు జగ అయ్యో గంగలా గంగా మనటి గంగో మనటి గంగో అయ్యో గంగలా గంగా మనటి గంగో మనటి గంగో ముత్తరాసి ఇంత ముద్దులాడి విల్ల ముత్తరాసి ఇంత ముద్దులాడి విల్ల నువ్వు పగనాటి ఇంత పదిగల గంగా రయమేవ గంగా రసభాని అపతి కలమూలచే అదుకో గంగా అటువంటి శివుడు సంగమయ్య మరి సంగమయ్య వేసుకొని ఆ యొక్క దీప గడ్డల మీద లేవడు భగవంత
ఏడిక పిలుపులు వారి రమరమ్మాయ్ నా ఏడిక పిలుపులు వారి రమరమ్మాయ్ నా దంగమయ్య వినోటే రమరమ్మాయ్ నా ఉస్కలున్న గంగదేవి రామరామాయ్ నా ఉస్కలున్న గంగదేవి రామరామాయ్ నా ఊటగడ్డ లెక్కలట్ట రామరామాయ్ నా ఊటగడ్డ లెక్కలట్ట రామరామాయ్ నా కళ్ళకు సాటి రామరామాయ్ రామరామాయ్ నా పళ్ళకు దాసే రామరామాయ్ నా అడవిల్ల గంగదేవి అడవిల్ల గంగదేవి తల్లు తిరగట్టి దేరు ముసుకురేసుకోడు కళ్ళకి అడగాడి పళ్ళకు దాసరాటి గంగవ్వ నా భారీ బంగారా చంద్రవైతే నా భారీ బంగారా చంద్రవైతే బంగారు బట్టూనే చల్ బంగారు బట్టూనే నా కుర్సాబమాన చంద్రవైతే కుకుమ బట్టూనే నా ముస్కేల పాల ఉన్న గంగా ఊట గడ్డాలు వాడి ఎక్కడ పట్టే ఊట గడ్డాలు వాడి ఎక్కడ పట్టే జంగమయ్య విలుస్తున్నాడు జంగమయ్య దగ్గరికి ఎట్లా వస్తా ఉంది గంగయ్య అయ్యా రామ రామ బాబగారు రామయ్య బాబగారు నేను ఎటు బాబగారు అయ్య తల్లి ఏడు గంగలాడారు పిల్ల ఏడు గంగలాడారు అవి ఎల్లవారు కుందరాడారు అయ్యో కాల శంకరుడు అయ్య పిలిచేడు పిలుపులాగే అయ్య ఏడు ఏడు అయ్యే లోకముల్లో అది గంగ ఎలా ఉన్నదాటారు లోని పడుతుల మీద అయ్య పండుకొని ఉన్నదాటారు ఎన్నడ లేని వారు బాబా ఈ తిరుమల పడగలరా ఈ ఎన్ను కూడా కట్టిన బాబు గారు అయ్య రాని మొత్తం ఉండవారు అయ్య 12 ఎదురా వీరు అయ్య పాతల్ల గంగరావి అయ్య 26 ఎదురా వీరు నా వీరు శక్తి గంగరావి అమ్మవారు చూడాలి అయ్య వారి శక్తి చూడాలి పులిచేరు పొద్దు గంగు గంగదేవి గంగరేంద్ర దేవుడు ఎట్లా 12 ఎట్లా 24 దాటుతుంది ఎల్లం దాటకుండా గంగదేవుడు ఎట్లా లోకాల సంఖ్యలు పెరిగేస్తూ ఉండదమ్మా నా కళ్ళు గంగ కళ్ళు కళ్ళు చూస్తారే పచ్చ పళ్ళు కళ్ళు చూస్తారే పచ్చ పళ్ళు కళ్ళు కలబరేకలు పళ్ళు పచ్చ పళ్ళు దాని మదవుడు చంద్రపు పేరు గంగ ఏ స్టేడు రూపులు గంగ దైదాయి బాబా దైదాయి బాబా మనసుకుంటే బాబాని మారేసినారా మనసుకుంటే బాబాని మారేసినారా కోటేరు ఎంగళ్ళ కోటేరు మనసు ఎట్లా గుంజే
నీకున్న నీళ్ళ ఎనుకున్న నీళ్ళ కోరిక ఏం ఎన్నాడు ఎన్నాడు మంచి గుంజినారా మార్గం తెచ్చినారా మంచి గుంజినారా మార్గం తెచ్చినారా మేకతో ఒక వీక్తి ఎర్రగెట్ల పడైతే కట్టున్నది కొర్రమట్టలు నాయమడి పడితే ముసలి దీని ఏం చేయిస్తాడు ఇక రాజా మహేష్ బావయ్య అక్క నిన్ను ఇవాళ లెక్క లేకుండా చూసి గుద్దిందా నన్ను ఐలపురంలో మీ అక్క దగ్గుతే నేను దారిపల్లికి వచ్చిన చిన్నక్కట పొట్టు ఈడ చిన్నక్క నాకు అందరు అక్కడే అందరు తల్లులే అందరు నా చెల్లెళ్ళే అయ్యా బావయ్య మళ్ళా శుక్రవారం దాకా అందరు నా వాళ్ళు అస్తిగానే ఏమైనా తెచ్చినా మన ఇద్దరి తప్పు 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 ఇంకా తప్పు తింటది అటు ఇది అయ్యో అక్కిపోయిన చెంపలకు హనీమూన్కి తీసుకెళ్ళవా ఏంది ఇది ముక్కలేదు సుక్కలేదు శుక్రవారం దాకా కరెక్ట్గా కానీ రేపు ఉంటావా ఇక్కడ పట్టిన ఒక్కపోతే అక్కడ తాళాలు ఇరుపుతావా రేపు ఈ టైంకు ఇక నేను ఆడుంటా తాడువాయ కాడ మైల తిప్తా సరే ఆడ సుక్క ముక్క అన్ని ఉంటాయి మళ్ళీ సోమవారం వస్తా సోమవారం వచ్చినాక రాజన్న ఒక గిట్టు ఉంటదా నీగున్నది మా పోరి ముఖం కన్నా ఇంకా చిన్నగా అవుతుంది ఎందుకో మల్లన్న అగ్గిదేవుడు మల్లన్న ఆకారవంతుడు అగ్గిదేవుడు మల్లయ్యకు పూజలు కట్టేవారు బ్రాహ్మణులు వస్తారు కాబట్టి కానీ ఇవాళ మాత్రం దాగా చీరలు నేను పేరు చూసి గుర్తుపడతా నాని గీనాని ఇవాళ ఒక్కపోతే ఇవాళ అంటే ఇవాళ ఇడిసిర్రు రేపటి నుంచి తెల్లారితే ఒక పొద్దు మళ్ళా ఏది ఆ గురువారం దాకా సరే అయ్యా బావయ్య నీ బావయ్య ఎందుకు నీ బావ చల్లగుండు అయ్యో పిలవద్దా ఏంది వచ్చి రాక పిలవాలి ఎందుకు పలకడం విలువలేవా ఆ మస్తు పిలిచిన ఇట్లనే పిలిచాక రాష్ట్రం బట్టి అంటే కుక్కర్ అవరా వారు ఎయిర్పోర్ట్ కూడా నేను కుక్కర్ బావయ్యా ఎందుకు వరకు వస్తావయ్యా బామా గంగదేవి ఏందే వయ్యారం అంతా ఈ దరిపల్లి ఒలకపోతే ఇక ముందు మళ్ళా తాడవా ఎర్రవాటి కలిపి ఉండని మళ్ళా ఇడికి రావాలి ఎక్కడ అక్కడనే ఉంటది భగవంతుడు కరుణిస్తున్నారు బావా మనం ఇద్దరు కూడినట్టే లెక్క మనం ఇద్దరం ఇప్పుడే శాత ఎడకపోతుంది గంగదేవి మనం ఇద్దరం కూడితే ఇంకా రాసం అయితే అయ్యేదాకా చేద్దాం బావయ్య చేద్దామా ఏందో వచ్చిన పని చెప్పరా చెప్తా గంగరాజ మారేటి గంగదేవి యొక్క పాడతాం